ముక్తేశ్వర స్వామి మహోత్సవాలు ప్రారంభం. నంద్యాల జిల్లా మండి ఆత్మకూరు మండలంలోని భోజనం గ్రామంలో శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ధ్వజ పరివార సమేత లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు, కార్యనిర్వహణ అధికారి నాగప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 4 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, గ్రామోత్సవం, కళ్యాణ ఉత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, విద్యుత్, ప్రసాద వితరణ, అన్నదానం తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యంగా 14వ తేదీన జరిగే మహాపూర్ణాహుతి, విగ్రహ ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చివరి రోజు కార్యక్రమాలలో భాగంగా సంప్రదాయ కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించబడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే సాయంత్రం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. మండలం భోజనము గ్రామంలో వెలసిన శ్రీ ముక్తేశ్వర స్వామివారి ధ్వజస్తంభ, గణపతి మరియు స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములు మే నెల 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములు అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినది. ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ భాగంలో 12వ తారీఖున దేవస్థానం వద్ద యాగశాల, స్వామివారి హోమములు, జపములు మొదలగు కార్యక్రమములతో పూజా కార్యక్రమములు మొదలవుతాయి. 13వ తారీఖున స్వామివారి దేవస్థానమునందు బాట విడుపు కొరకు చెక్క భజన కార్యక్రమములు మరియు 14వ తారీఖున స్వామివారి గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామోత్సవం వెంబడి కూడా కోలాటం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమమునకు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేవాదాయ శాఖ తరఫున కోరుతున్నాము. ఈ కార్యక్రమములన్నీ కూడా స్వామివారి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాసులు గారు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మరియు గ్రామ పెద్దల వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగినది. ఈ విగ్రహ ప్రతిష్ట చివరి రోజునైనటువంటి 14వ తారీఖున గౌరవనీయులు శ్రీశైలం శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారిచే ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగినది. 14వ తారీఖున స్వామివారి ధ్వజస్తంభము విగ్రహ ప్రతిష్టకు వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో కూడా ఎంతో వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. ఈ 3 రోజుల పాటు కూడా దేవస్థానం అంతయు కూడా విద్యుత్ దీప అలంకరణ కూడా ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములకు 50 మంది భక్తులు కూడా పాల్గొని స్వామివారి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ కార్యక్రమములు తిలకించి స్వామివారి కృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నాగప్రసాద్, కార్యనిర్వహణాధికారి.